ఇప్పుడు నేను చెప్పేది ఒక లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఒక జీవితంలో జరిగిన ఎమోషనల్ అన్ని ఫీలింగ్స్ని కలిపి చెప్పే స్టోరీ. ఎందుకో తెలుసా, మన జీవితంలో మనకు ఇచ్చే కొన్ని అనుభవాలు మనల్ని మాటలు లేకుండా చేస్తాయి. జీవితంలో వచ్చే కొన్ని సమస్యలు, మనసులో ఉండే కొన్ని బాధలు, వాటికి సమాధానం వెతుక్కోవడానికి కాదు, కాసేపు వాటిని మర్చిపోవడానికి వచ్చి ఇలా కూర్చుంటాం. కొన్ని ప్రేమలు పెళ్ళి వరకు వెళ్తాయి, కొన్ని ప్రేమలు మధ్యలోనే ఆగిపోతాయి. కానీ కొన్ని ప్రేమలకు ముగింపు ఉండదు, ఎదురు చూపే వాటి ముగింపు. నేను మొదటి నుంచి ఇలా ఉండేవాడిని కాదు. డ్రాయింగ్స్ వేస్తూ, నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటూ, యూట్యూబ్లో వీడియోలు చేస్తూ నా జీవితాన్ని నేను చాలా హ్యాపీగా గడిపేవాడిని. ఒంటరిగా ఇలా వచ్చి ప్రకృతిని చూస్తూ గంటల తరబడి కూర్చునే అలవాటు నాకు అస్సలే లేదు. ఇలా వచ్చి కూర్చోవడానికి గల కారణం కొన్ని సమస్యలు, కొన్ని కారణాలు, జీవితంలో జరిగిన కొన్ని ఎదురు విషయాలు, వాటిని మర్చిపోవడానికి ఇలా వచ్చి కూర్చుంటాం. నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ రోజు ఆ వరకు నేను ఒకేలా ఉన్నా, ఆ రోజు తర్వాత నేను ఇంకోలా మారిపోయాను. జీవితంలో కొన్ని పరిచయాలు మనమే వెతికిచ్చేసుకునేవి కావు. అవి అనుకోకుండా వస్తాయి, కానీ అవి అనుకోకుండా మళ్ళీ వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయిన తర్వాత వాటి జ్ఞాపకాలను మాత్రం మనల్ని వదిలి వెళ్ళిపోవు. ఈ చెట్లు, ఈ సూర్యాస్తమయం, ఈ మేఘాలు, ఈ గాలి, ఈ పక్షులు, ఇవన్నీ చూస్తుంటే కొన్ని క్షణాలైన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. కొంతసేపు మనకు ప్రశాంతంగా ఇస్తాయి అనిపిస్తుంది. కానీ కొన్ని సమస్యలు, కొన్ని బాధలు గుర్తొచ్చిన ప్రతిసారి మళ్ళీ నేను ఇక్కడికే వచ్చి కూర్చుంటాను. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోలేనివి. మనం ఎంత ప్రయత్నించినా మర్చిపోలేము. కానీ ఆమె గుర్తొచ్చిన ప్రతిసారి ఇలా వచ్చి కూర్చుంటాను. ఇప్పటికీ ఆమెను మర్చిపోలేకపోతున్నాను. ఆమె ఎవరు, మా పరిచయం ఎలా మొదలైంది, అది తర్వాతి ఎపిసోడ్లో. ప్రతి ప్రేమ కథ ఒక పరిచయంతోనే మొదలవుతుంది, కానీ ప్రతి పరిచయం ప్రేమగా మారదు. మన జీవితంలో మనం చేసే కొన్ని చిన్న పనులు అనుకోని వ్యక్తులను మన జీవితంలోకి తీసుకొని వస్తాయి. అలాంటి కొన్ని పరిచయాలు కాలం ఎంత గడిచినా మన జ్ఞాపకాల నుంచి ఎప్పటికీ అవి వెళ్ళిపోవు. ఇది అలాంటి ఒక పరిచయం. ఇంతకు ఆమె ఎవరు, మా పరిచయం ఎలా మొదలైంది, ఆ రోజు ఏం జరిగింది, ఇప్పుడు మీకు చెబుతాను. అది వర్షాకాలం. రాత్రి 8 గంటలకు. ఆ రోజు వర్షం ఏమి రాలేదు. 2015 కిరాణా షాప్ దగ్గర నేను నిలబడి ఉన్నాను. అప్పుడే ఆమె నాకు కనిపించింది మొదటిసారిగా. తనను నేను చూశాను. తాను నాకు షటిల్ ఆడుతూ కనిపించింది. ఆ ఒక్క చూపు నా జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు నాకు తెలియదు. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆమెను చూడాలనిపించేది. ఒక్కసారైనా తనతో మాట్లాడాలని మనసులో నాకు అనిపించేది. ఒక వారం రోజుల పాటు నేను దూరం నుంచి ఆమెను చూసేవాడిని. ఈ రోజైనా మాట్లాడాలి అని అనుకునేవాడిని, కానీ భయం వేసేది. కానీ ఒకరోజు ధైర్యం చేసి తన వద్దకు వెళ్ళాను. హాయ్, ఒక నిమిషం నీతో మాట్లాడవచ్చా అని అడిగాను తనని. తాను అప్పుడు కోపంగా, ఎందుకు నా వెంట పడుతున్నావు, ఇంకెప్పుడు నాతో మాట్లాడకు అని తిట్టింది. అప్పుడు నేను ఏమనకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి తిరిగి వచ్చాను. ఆ తర్వాత వారం రోజుల పాటు ఆమెకు దూరంగా ఉన్నాను. కానీ వారం రోజుల తర్వాత తానే మా ఇంటికి వచ్చింది. మా చెల్లితో మాట్లాడి వెళ్ళిపోయింది. మరుసటి రోజున మా చెల్లి, అన్నయ్య ఒక అమ్మాయి నీ గురించి అడిగింది అని నాకు చెప్పింది. అప్పుడు నేను, అవునా, నిజమా, ఏమని అంది, ఏమని అడిగింది, తను ఎవరు అని మా చెల్లిని అడిగాను. అప్పుడు మా చెల్లి, ఆమె మన ఇంటికి వచ్చింది అన్నయ్య, నాతో మాట్లాడింది, ఇద్దరం కలిసి సెల్ఫీ దిగాము, ఆమె వెళ్ళిపోయింది అని మా చెల్లి నాతో చెప్పింది. నేను మా చెల్లి ఫోన్ తీసుకొని ఆ సెల్ఫీ ఫోటోను చూసి డ్రాయింగ్ వేశాను. నేను మా చెల్లిని పిలిచి డ్రాయింగ్ ఎలా ఉంది చెప్పు అని అడిగాను.
అప్పుడు మా చెల్లి నవ్వుతూ సూపర్ అన్నయ్య, చాలా బాగా గీసావు అని చెప్పింది. ఈ డ్రాయింగ్ తనకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని మా చెల్లితో అడిగాను. నేను ఇస్తాను అన్నయ్య అని తీసుకెళ్ళి ఇచ్చింది. అప్పుడు ఆమె, ఈ డ్రాయింగ్ సూపర్, చాలా బాగా వేశారు, ఎవరు, ఇది నా ఫోటోనే కదా, చాలా బాగా గీశారు అని అడిగింది. అప్పుడు మా చెల్లి నవ్వుతూ చూసింది కానీ సమాధానం చెప్పలేదు. ఆ డ్రాయింగ్ గీసింది ఎవరు, ఆమెకు ఎవరు చెప్పారు, మా చెల్లి చెప్పిందా లేక నేనే వెళ్ళి చెప్పినా, తర్వాత తను నాతో ఎలా మాట్లాడింది, ఏమని మాట్లాడిందో ఆ విషయం తర్వాతి ఎపిసోడ్లో చెప్తాను. ఆ రోజు నేను గీసిన డ్రాయింగ్ను మా చెల్లి తనకు ఇచ్చింది. ఆ డ్రాయింగ్ను చూసిన తర్వాత మా ఇద్దరి మధ్యన జరిగిన చిన్న చిన్న సంఘటనలు మా ఇద్దరి మధ్య దూరాన్ని నెమ్మదిగా తగ్గించాయి. మా చెల్లి డ్రాయింగ్ ఇవ్వగానే ఆమె, ఈ డ్రాయింగ్ ఎవరు వేశారు, మా చెల్లి మా అన్నయ్య వేసిందని చెప్పింది. అప్పుడు ఆమె డ్రాయింగ్ను కాసేపు చూస్తూ నవ్వింది. ఆమె, వావ్, చాలా బాగా గీశాడు, ఇంత బాగా డ్రాయింగ్ వేస్తాడా, నాకు చాలా బాగా నచ్చిందని చెప్పింది. అప్పుడు మా చెల్లి నవ్వుతూ ఇంటికి వచ్చింది. ఆ మరుసటి రోజు సాయంత్రం తాను మా ఇంటికి వచ్చింది. ఆమె, నువ్వే కదా ఆ డ్రాయింగ్ వేసింది, నిజం చెప్పు, చాలా బాగా గీశావు అని చెప్పింది. అప్పుడు నేను థ్యాంక్ యూ అని చెప్పాను. అప్పుడు ఆమె, మా అమ్మకు కూడా చూపించాను, చాలా బాగుందని చెప్పింది. ఎవరు గీశారని మా అమ్మ అడిగితే నేను మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పాను అని నాకు తను చెప్పింది. అది విన్న నాకు చాలా సంతోషంగా అనిపించింది. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అప్పుడు తాను తిన్నావా అని అడిగింది. నేను తిన్నా అని చెప్పాను. తను వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు రాత్రి 8 గంటలకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తాను నా దగ్గరకు వచ్చి, ఇది నీకోసమే అంటూ ఒక చిన్న చాక్లెట్ ఇచ్చింది. నేను వద్దులే అని చెప్పాను. ఆమె, ప్లీజ్ తీసుకో అని చెప్పింది. నేను నవ్వుతూ తీసుకున్నాను. అలా ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. అప్పుడే ఒక్కసారిగా వర్షం వచ్చింది. నేను పక్కనే ఉన్న కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. కొద్దిసేపటికి తను ఒక గొడుగు తీసుకొని నా దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆమె, ఇది తీసుకొని ఇంటికి వెళ్ళిపో, రేపు నేను వచ్చి తీసుకుంటాను అని నాకు చెప్పింది. నేను సరే అని థ్యాంక్ యూ అని చెప్పాను. తాను వెళ్ళిపోయింది. అప్పుడు నేను గొడుగును తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ మరుసటి రోజు ఉదయం తాను గొడుగు తీసుకోవడానికి వచ్చింది. ఆమె, తిన్నావా అని అడిగింది. నేను తిన్నా అని చెప్పాను. అలా మా ఇద్దరి మధ్య రోజు రోజుకి మాటలు పెరిగాయి. మీకు ఓ విషయం చెప్పాలి, తాను ముస్లిం అమ్మాయి. అలా ఒక వారం తర్వాత రంజాన్ పండుగ వచ్చింది. ఆ రోజు తను చాలా అందంగా రెడీ అయ్యి మా ఇంటి దగ్గరికి ఉదయం వచ్చింది. అప్పుడు నేను చూసి, నీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పాను. అప్పుడు ఆమె థ్యాంక్ యూ అని నవ్వింది. ఆ రోజు రాత్రి 8 గంటలకు మేమిద్దరం వాళ్ళ ఇంటి మీద కూర్చొని మాట్లాడుకున్నాం. అప్పుడు నేను రంజాన్ స్పెషల్ ఏంటి అని తనను అడిగాను. అప్పుడు తాను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సేమియా తీసుకుని వచ్చింది. అప్పుడు నేను తాగాను. వావ్, చాలా బాగుంది అని చెప్పాను. నువ్వే చేసావా అని అడిగాను. అప్పుడు తాను, అవును నేనే చేశాను అని చెప్పింది. అలా కొద్దిసేపటి తర్వాత తాను తిను అని అడిగింది. నేను ఏం వద్దులే, చాలు, ఇంకా గుడ్ నైట్ అని చెప్పి వచ్చాను. ఆ మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు తాను మా ఇంటికి వచ్చింది. మా చెల్లితో మాట్లాడుతుంది. నా నంబర్ తీసుకుంది. నా ఫోన్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ వచ్చింది. ఆ ఒక్క మెసేజ్ మా ఇద్దరి కథలో ఒక కొత్త అధ్యయనానికి ప్రారంభమైంది. అయిన పరిచయం. కొన్ని పరిచయాలు మనం వెతకము, అవే మన జీవితంలోకి వస్తాయి. అలాగే నా జీవితంలో కూడా అలాంటి ఒక పరిచయం ఒక వాట్సాప్ మెసేజ్తో మొదలైంది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు నాకు ఒక కొత్త నంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ వచ్చింది. నేను ఆ మెసేజ్ను చూశాను కానీ రిప్లై మాత్రం ఇవ్వలేదు. కొత్త నంబర్తో వచ్చింది కాబట్టి మా ఫ్రెండ్సే ఎవరైనా కావాలని సరదాగా చేస్తున్నారేమో అనుకున్నాను. అందుకే పెద్దగా నేను పట్టించుకోలేదు. ఆ రోజు రాత్రి 10 గంటలకు మళ్ళీ అదే నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, హలో అని. నేను రిప్లై కూడా ఇవ్వలేదు, చూశాను కానీ. మళ్ళీ గంట సేపు తర్వాతకు ఆ రోజు నైటు 11 గంటలకు తిన్నావా అని మళ్ళీ మరో మెసేజ్ వచ్చింది. అయినా నేను చూశాను కానీ రిప్లై మాత్రం ఇవ్వలేదు. మళ్ళీ 1 అవర్ అయిన తర్వాత ఈసారి మెసేజ్ రాలేదు, డైరెక్ట్గా కాల్ వచ్చింది. నేను కాల్ లిఫ్ట్ చేశాను.
హలో అని అన్నాను. అవతల నుంచి అమ్మాయి వాయిస్ వినిపించింది. అయినా నేను నమ్మలేదు. అప్పుడు తాను నేను అని చెప్పింది. అప్పుడు నేను నువ్వా, అయితే నీ ఫోటో పెట్టు, వాట్సాప్లో చూస్తాను అని నేను తనని అడిగాను. అలా అడిగిన కొద్దిసేపటికి తను తన ఫోటో పంపించింది. తాను వాళ్ళ మమ్మీ పక్కన పడుకున్న సెల్ఫీ ఫోటో నాకు పంపించింది. నేను ఆ సెల్ఫీ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాను. నిజంగా నువ్వేనా అని అడిగాను. అవును నేనే, నిజమే, ఇప్పుడన్నా నమ్ముతావా అని అంది. ఓకే అని నమ్మాను. ఒక్కసారిగా ఇద్దరం నవ్వుకున్నాము. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ ఎవరో అనుకున్నాను, అందుకే నమ్మలేదు, అంతగా రిప్లై కూడా ఇవ్వలేదు, సారీ అని చెప్పాను. తను నవ్వింది. ఓకే పర్లేదులే అని చెప్పింది. అప్పుడు జర కోపంగా తను ఇప్పుడన్నా నమ్ముతావా లేదా, మళ్ళీ మీ ఫ్రెండ్సేనా అని అనుకుంటావా అని అడిగింది. అప్పుడు నేను నమ్ముతున్నానులే, ఇప్పుడు నువ్వే అని నాకు తెలిసింది కదా అని చెప్పాను. అలా మేమిద్దరం ఒక 10 నిమిషాల పాటు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఆమె సరే గుడ్ నైట్ బాయ్ అని చెప్పింది. నేను కూడా సేమ్ టు యూ అని చెప్పాను. ఆ మరుసటి రోజు తాను ఉదయం 10 గంటలకు మా ఇంటికి వచ్చింది. అప్పుడు ఆమె కోపంగా నువ్వు ఇలా ఉన్నావేంటి అస్సలు అని కోపంగా అంది. నేను నిన్న కాల్ చేసినా కూడా నమ్మలేదు. నిన్ను తిట్టాలని అంత కోపం వచ్చింది, అందుకే నిన్ను తిడదామని వచ్చాను అని తను చెప్పింది. అప్పుడు నేను నవ్వుతూ సరే మరి ఇప్పుడు తిట్టు మరి అని చెప్పాను. కొన్ని క్షణాలు ఇద్దరము ఒకరినొకరము చూసుకున్నాము. ఆమె నవ్వుతూ నువ్వు సూపర్ అబ్బా అని చెప్పింది. అప్పుడు నేను నిజంగానా అని మళ్ళీ ఇద్దరం నవ్వుకున్నాము. ఆమె సరే బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆమె నవ్వు నాకు ఇంకా గుర్తుంది. కానీ అప్పుడే మా ఇద్దరి పరిచయం అందంగా మారుతుందని మాత్రం నేను ఊహించలేదు. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం గంటల కొద్దీ మాట్లాడుకునే వాళ్ళం కాల్లో. నేను ఒకరోజు వాట్సాప్లో హిందీ లవ్ సాంగ్ స్టేటస్ పెట్టాను. ఫస్ట్ తనే చూసింది, లైక్ చేసింది, కామెంట్ చేసింది, కాల్ చేసింది. ఇది నా ఫేవరెట్ సాంగ్ అని చెప్పింది. అప్పుడు నేను అవునా, ఓకే థ్యాంక్ యూ అని చెప్పాను. అప్పుడు నేను నువ్వు తెలుగు చాలా క్యూట్గా మాట్లాడతావు అని చెప్పాను. తాను నవ్వింది. అప్పుడు నేను తనని నాకు హిందీ రాదు నేర్పిస్తావా అని అడిగాను. తాను అప్పుడు సరే కాల్ చేసినప్పుడల్లా మనం మాట్లాడుకుందాం హిందీలో అని చెప్పింది. అప్పుడు నేను ఒక వారం రోజుల పాటు మాట్లాడుకున్నాం. కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. నేను మాట్లాడితే తాను నవ్వుతూనే ఉండేది. నేను అప్పుడు వద్దులే తెలుగులో మాట్లాడుకుందాం అని చెప్పాను. అప్పుడు తాను నవ్వుతూ సరే మరి నీ ఇష్టం అంది. ఆ మరుసటి రోజు కృష్ణాష్టమి వచ్చింది. నేను కృష్ణుని సాంగ్ స్టేటస్ పెట్టాను వాట్సాప్లో. తాను చూసింది, కాల్ చేసింది. శ్రీకృష్ణుడు నీ ఫేవరెట్ గాడా అని చెప్పింది. నేను అప్పుడు అవును అని చెప్పాను. అప్పుడు నేను నీకు తెలుసు కదా నా పేరు కృష్ణ, నా ఫేవరెట్ గుట్టంగా కృష్ణుడే అని చెప్పాను తనకు. అప్పుడు తాను అవునా అని నీ బర్త్డే ఎప్పుడు అని అడిగింది. అప్పుడు నేను కృష్ణాష్టమి వచ్చినప్పుడే నా బర్త్డే జరుపుకుంటాను అని చెప్పాను. ఇంకో విషయం, మళ్ళీ మా అన్నయ్య బర్త్డేకు కూడా సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్పాను. అప్పుడు తను నవ్వుతూ మీ అన్నయ్యనా, మీ అన్నయ్య ఎవరు అని అడిగింది. అప్పుడు నేను మై ఫేవరెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య అని చెప్పాను. నువ్వు మహేష్ బాబు ఫ్యానా, సూపర్ అబ్బా అని తను నవ్వింది. అప్పుడు నేను సంవత్సరంలో నాకు ఇష్టమైన రోజులు 2 ఉన్నాయి, అవి ఇవే అని చెప్పాను. ఒకటి కృష్ణాష్టమి రోజు, 2 మా అన్నయ్య బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్పాను తనకు. నా జీవితంలో చాలా స్పెషల్ ఈ 2 రోజులు, గుర్తుండిపోయేలా నేను సెలబ్రేట్ చేసుకుంటాను అని తనకు చెప్పాను. అలా కాల్ మాట్లాడిన తర్వాత ఉదయం 11 గంటలకు కృష్ణాష్టమి రోజున గుడికి వెళ్ళి వచ్చాము. అలా కాసేపు శ్రీకృష్ణ భగవానుడి గురించి మాట్లాడుకున్నాము. ఆమె కూడా తనకు తెలిసిన విషయాలు చెప్పింది. ఆ రోజు నాకు చాలా ప్రత్యేకమైన జ్ఞాపకంగా గుర్తుండిపోయింది. ఆ మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు తాను కాల్ చేసింది.
మీ అన్నయ్య బర్త్డే ఇంకా 2 డేస్ ఉందిగా అని అడిగింది. అప్పుడు నేను అవును అని చెప్పాను. అప్పుడు తాను ఏం ప్లాన్ చేసావు, మీ అన్నయ్య బర్త్డే ఎలా జరుపుకోవాలనుకుంటున్నావు చెప్పు అని అడిగింది. అప్పుడు నేను ఇంకా 2 డేస్ కదా వెయిట్ చేయి అని చెప్పాను. అప్పుడు తాను నవ్వుతూ సరే అని అంది. మా మహేష్ అన్నయ్య బర్త్డేను ఎలా సెలబ్రేట్ చేశాను ఆ రోజు అనేది తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. కొన్ని జ్ఞాపకాలు కాలంతో కలిసి మాయమైపోతాయి, కానీ కొన్ని జ్ఞాపకాలు ప్రతి సంవత్సరం అదే రోజున మళ్ళీ మన ముందుకు వస్తాయి. ఈరోజు అలాంటి ఒక జ్ఞాపకం. ఆ రోజు 2016 ఆగస్టు 9 తారీఖు రాత్రి 12 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. తాను నవ్వుతూ హలో ఏం చేస్తున్నావు అని అడిగింది. నేను నీతో మాట్లాడుతున్నాను అని చెప్పాను. తాను నవ్వింది. తాను అప్పుడు హ్యాపీ బర్త్డే అని చెప్పింది. నేను ఓకే థ్యాంక్ యూ అని చెప్పాను. అప్పుడు తాను పార్టీ లేదా మరి అని అడిగింది. నేను ఉంది ఈరోజు రాత్రి 8 గంటలకు అని చెప్పాను. ఆ రోజు రాత్రి 8 గంటలకు వాళ్ళ ఇంటి మీద నేను ఇలా తనతో చెప్పాను. నా బర్త్డే నేను జరుపుకోను, ఇలా మా అన్నయ్య బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్పాను. తాను అవునా నువ్వు సూపర్ రా అని అంది. తాను నాకు గిఫ్ట్ ఇచ్చింది. తాను నాకు నవ్వుతున్న ఫోటోను నాకు నా ఫోటోనే గిఫ్ట్ ఇచ్చింది. ఇలా అంది ఇచ్చి, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నీ స్మైల్ బాగుంటుంది, ఇలాగే నవ్వుతూ ఉండు అని చెప్పింది. తర్వాత ఇంకో సర్ప్రైజ్ అని ఇంకో గిఫ్ట్ ఇచ్చింది. ఫోన్ రికార్డింగ్ చేసింది. నా వాయిస్ నాకే వినిపించింది. నీ వాయిస్ క్యూట్గా చాలా ఫన్నీగా ఉంటుంది, నాకు చాలా బాగా ఇష్టమని చెప్పింది. తర్వాత తను ఇలా అంది నాతోటి, నీకో విషయం చెప్పాలి అని అంది. నేను అప్పుడు సరే చెప్పు అని అన్నాను. తాను ఇలా అంది, నువ్వంటే ఇష్టం రా కిట్టు అని చెప్పింది. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆ రోజు ఆ సమయం నాకు మర్చిపోలేంతగా గుర్తుండిపోయింది. తాను అప్పుడు ఇలా అంది, ఈ 3 గిఫ్టుల్లో ఏది బాగుంది చెప్పు కిట్టు అని అడిగింది. నేను నవ్వుతూ ఈ 3 సూపర్ చాలా బాగున్నాయి అని చెప్పాను. తర్వాతకు కేక్ కటింగ్ చేశాము. ఇద్దరం కలిసి సెల్ఫీ పిక్ దిగాము. తనే నాకు కేక్ ముక్క ఫస్ట్ తినిపించింది. నేనప్పుడు ఇలా తనకు చెప్పాను, నేను ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాను, కానీ ఇలా కేక్ కటింగ్ మాత్రం ఈ సంవత్సరమే చేసుకున్నాను, అది నీతోటే ఫస్ట్ టైం. నా జీవితంలో నా లైఫ్లో నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను, ఒక గుడ్ మెమొరీగా గుర్తుండిపోతుంది అని నేను చెప్పాను తనకు. అప్పుడు తను కూటంగా నవ్వుతూ సేమ్ టు యూ రా కిట్టు, నేను కూటంగా అని తను నవ్వింది. తర్వాతకు తనతో ఇలా చెప్పాను, కృష్ణాష్టమి రోజున కొత్త డ్రెస్సు వేసుకొని గుడికి వెళ్ళి వచ్చి ఇంటికాడ మా అమ్మ తయారు చేసిన నెయ్యి పాలు అరటిపళ్ళతోటి చేసిన ప్రసాదం తీసుకొని ఆ రోజంతా అలా హ్యాపీగా గడిపేస్తాను. అలా ఒక వారం తర్వాత మా అన్నయ్య బర్త్డే వస్తుంది. మా అన్నయ్య బర్త్డేకు ఇలాగే మార్నింగ్ లేచి కొత్త డ్రెస్సు వేసుకొని గుడికి వెళ్ళి వస్తాను. తర్వాతకు 11 గంటలకు మా అన్నయ్య సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తాను. థియేటర్లో మా అన్నయ్య సినిమా చూస్తూ అలా ఫుల్ ఎంజాయ్ చేస్తాను. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఎంజాయ్ ఫుల్ చేసేదంటే మా అన్నయ్య బర్త్డేకే, అది మర్చిపోలేని మెమరీ అని తనకి ఇలా చెప్పాను. నా లైఫ్లో నా జీవితానికి నేను మోటివేషన్గా మా అన్నయ్యని తీసుకుంటాను అని చెప్పాను. నాకు ఎంత బాధ వేసినా నేను మా అన్నయ్య ఫోటోను చూడగానే నాకు అలా హ్యాపీగా ఫీల్ వస్తుంది, అన్నీ మర్చిపోతాను అని చెప్పాను. తాను అప్పుడు నువ్వు సూపర్ రా కిట్టు అని నవ్వింది. అలా ఒక 1 మంత్ గడిచిపోయింది. అలా ఒకరోజు రాత్రి 12 గంటలకు నేను కాల్ చేశాను. తాను పడుకుంది. వాళ్ళ నాన్న కాల్ లిఫ్ట్ చేశాడు. హలో అన్నాడు. నేను ఏమనకుండా కాల్ కట్ చేశాను. ఆ మరుసటి రోజున ఉదయం 10 గంటలకు తాను మా ఇంటికి వచ్చింది. నన్ను తిట్టేసి వెళ్ళిపోయింది. అలా ఒక వారం రోజులు గడిచాయి. నేను మాట్లాడలేదు, తను నాతో మాట్లాడలేదు. ఒక వారం రోజుల తర్వాత ఒకరోజు రాత్రి 10 గంటలకు తానే కాల్ చేసింది. హలో ఏం చేస్తున్నావు అని అంది. నేను పడుకున్నా అని చెప్పాను. తాను నమ్మలేదు. నిజం చెప్పు అని అంది.
నేను నిజమే చెబుతున్నానని చెప్పాను. తాను నమ్మలేదు. వీడియో కాల్ చేసింది. నేను ఎత్తలేదు. తిట్టింది. తర్వాతకు కాల్ లిఫ్ట్ చేశాను. నేను వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే ముందల మందు సిగరెట్లు కనిపించాయి. తాను ఇలా అంది, నేను నీతో మాట్లాడేసరికి మంచిగా మీ ఫ్రెండ్స్ తోటి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నావు కదా అని ఏడ్చేసింది. తర్వాతకు నేను చెప్పాను, నేనేం ఎంజాయ్ చేయట్లేదు, నువ్వే కదా తిట్టేసి వెళ్ళిపోయావు నన్ను, అందుకని మా ఫ్రెండ్ గానితోటి ఇలా తిరుగుదామని వచ్చాను అని చెప్పాను. అప్పుడు తాను సారీ అని చెప్పింది. నేను 5 సార్లు సారీ అని చెప్పు అని అడిగాను. తాను 5 సార్లు సారీ కిట్టు అని నవ్వింది. అలా ఒక 10 నిమిషాలు మేము మాట్లాడుకున్నాము. ఆ మరుసటి రోజున సాయంత్రం 5 గంటలకు వాళ్ళ కాలనీలోకి నేను వెళ్ళాను. కిరాణా షాప్ దగ్గర తనతో మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ చూసింది. నన్ను తిట్టేసింది. ఏం మాట్లాడుతున్నావు, ఇంకోసారి మా అమ్మాయితో మాట్లాడినట్టు కనబడితే మీ ఇంటికి వచ్చి చెప్తాను అని చెప్పింది. నేను అదే రోజు రాత్రి 8 గంటలకు తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటి మీద తనే ఉందనుకొని గట్టిగా పిలిచాను. కానీ వాళ్ళ అక్క ఉంది. ఒక్కసారిగా వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వచ్చింది. నేను ఏమనకుండా అక్కడి నుంచి వచ్చేసాను. ఆ మరుసటి రోజున సాయంత్రము 5 గంటలకు నేను మా ఫ్రెండ్ గాడు అలా కలిసి వెళ్తున్నాము. వాళ్ళ డాడీ వచ్చాడు. ఏంటిరా మా అమ్మాయి వెంట పడుతున్నావంట, నిన్న రాత్రి తాగేసి ఇంటికి వచ్చి ఏమో అని వెళ్ళిపోయినావంట కదా అని అడిగాడు. నేను ఏమనలేదు. మా ఫ్రెండ్ గాడు అప్పుడు అన్న వీడు నిన్న ఫుల్గా తాగినాడు, వాళ్ళ ఫ్రెండ్ గాని బర్త్డే ఉండే, వాడు ఇద్దరు కలిసి తాగారు, తాగేసి అలా తిట్టుకున్నారు, కానీ మీ అమ్మాయిని తిట్టలేదు అని మా ఫ్రెండ్ గాడు అలా చెప్పేశాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇంకోసారి తాగి ఇక్కడి నుంచి తిరిగావో మీ ఇంటికి వచ్చి మీ నాన్నకి చెప్తాను అని బెదిరించాడు. నేను సరే అని చెప్పాను. అలా వారం రోజులు నేను అటు పోలేదు, తనతో మాట్లాడలేదు, తనని కలవలేదు. ఒకరోజు తానే వచ్చింది. నేను సారీ, ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పాను. అప్పుడు తాను ఉండనులే కిట్టు అని నవ్వింది. అలా ఒక నెల రోజుల పాటు తానే మా ఇంటికి వచ్చింది, నాతో మాట్లాడింది. ఒకరోజు వాళ్ళ అమ్మ చూసింది. తనని కొట్టింది, తిట్టింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి తోలిచ్చింది. నేను ఒక వారం చూశాను, ఒక నెల చూశాను. తాను రాలేదు. ఒకరోజు సాయంత్రం నేనే అటు పోయాను. కిరాణా షాప్లో మా చెల్లి కనిపించింది. ఎలా ఉన్నావు అన్నయ్య అని అడిగింది. నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు చెల్లి అని అడిగాను. అప్పుడు మా చెల్లిని అడిగాను తాను కనిపించిందా అని. మా చెల్లి ఇలా జరిగింది అన్నయ్య అని నాకు చెప్పింది. నేను అటు చూశాను. వాళ్ళ అక్క లేదు, వాళ్ళ అమ్మ లేదు. ఆ రూమ్లో అసలు వేరే వాళ్ళు వచ్చారు. ఒక్కసారిగా నాకు అన్నీ గుర్తుకు వచ్చాయి. అప్పుడు నేను ఏం చెయ్యలేక ఏమనలేక అలా ఉండిపోయాను. అప్పుడు మా చెల్లి ఇలా అంది, పోనీలే అన్నయ్య అని చెప్పింది. అప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఇది మా కథ. ఇది జరిగింది, ఇలా జరిగింది. కొన్ని మనుషులు మన జీవితంలో కొద్ది రోజులే ఉంటారు, కానీ వాళ్ళు ఇచ్చిన జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం మనతోనే ఉంటాయి. ఈ కథ ముగియలేదు, అందుకే ఇది ముగియని కథ.